హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మునక్కాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 2 స్పూన్లు శనగపిండి, 2 మునక్కాయ కట్టలు నేను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు మునక్కాయ తినేదాన్ని బట్టి. 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి, చూడండి. ఫస్ట్ పెరుగు ఈ బౌల్లో వేసేసుకొని విస్కర్ తీసుకొని మంచిగా కలపండి. కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి. దీంతో అయితే ఈజీగా, విస్కర్తో అయితే మీకు మంచిగా సాఫ్ట్గా ఈజీగా కలిసిపోతుంది పెరుగు, శనగపిండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకొని చూడండి, ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇది మంచిగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ వేసుకోండి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మునక్కాయలు ఉన్నాయి కదండి, ఇవి మనం ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువగా కాదండి, దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకే. నేనైతే ఎక్కువ మునక్కాయలు వేసుకుంటున్నానండి, మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ మునక్కాయలు వేసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని తగ్గించైనా వేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మునక్కాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతే చాలండి. ఇదిగోండి, ఇలాగ అవ్వాలి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా మళ్ళీ విరిగిపోతాయి, ఉడికిపోతుంది బాగా. అందుకని కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసి తీసేయాలి. ఇదిగోండి, మునక్కాయలు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో అదే ఆయిల్ మనకు సరిపోయిద్దండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు 1 స్పూన్ వేసామండి, జీలకర్ర, ఇప్పుడు 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే కరివేపాకు వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో చలువ కూడా కదండి పెరుగు. ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు
సాల్ట్ వేసేసుకొని నేను దొడ్డుప్పు వేస్తున్నానండి. సరిపడా చూసి వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడంత వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ మునక్కాయలు ఉన్నాయి కదండి, మునక్కాయలు కూడా ఇందులో వేసేస్తా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మజ్జిగ కలిపి పెట్టుకున్నాం కదండి, పెరుగులో శనగపిండి, ఇప్పుడు అది స్లోగా వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes మరగనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes మరగనివ్వండి. చూడండి బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము లెమన్ టేస్ట్ కోసం అండి, ఎందుకంటే పుల్లగా పెరుగు ఒక్కొక్కసారి పుల్లగా ఉంటుంది, ఒకసారి ఉండదు కదా. ఫ్రెష్గా అప్పుడే తెచ్చిన పెరుగు అయితే మనకు అంత టేస్ట్ రాదు, అందుకని కొద్దిగా నిమ్మకాయ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనకు మంచిగా రెడీ అయిపోతుందండి మజ్జిగ. ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా ఉండాలండి. చల్లగా అవుతే కొంచెం గట్టిగా అవుతుంది, కొద్దిగా దగ్గరగా వస్తుంది, ఎందుకంటే మనం శనగపిండి వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆపేసుకుంటే సరిపోయిద్దండి. మన మునక్కాయ పెరుగు పచ్చడి రెడీ. చూడండి ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారండి. మన మునక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. చూడండి ఎంతో టేస్టీ అయిన మునక్కాయ పెరుగు పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్లో తెలపండి ఎలా ఉందన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.